చూస్తే విశాఖలో కరోనాతో ఓ మహిళ మరణించిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 24వ తేదీన ఓ మహిళ కరోనాతో కేజీహెచ్లో చేరారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు మహిళ చనిపోయిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా మహిళ చనిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, కరోనాతో ఇవాళ ఒక మహిళ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోవడం జరిగింది. దీంతో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఈ ఆమెని విశాఖలో కోవిడ్ మరణం నమోదైనట్లుగా మనకి తెలుస్తుంది. అయితే అధికారులు నిర్ధారించకపోయినప్పుడు కూడా కేజీహెచ్ లో కంతర్పాలెం సంబంధించి కంతర్పాలెం బాపూజీనారు సోమకళ అనే 51 ఏళ్ల మహిళ కేజీహెచ్ లో మరణించింది. తెల్లవారుజామున 3 గంటలకి మరణించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీని మీద మనం అధికారులను వివరణ కోరగా కోవిడ్ మరణాన్ని ఖచ్చితంగా మేము ప్రకటించలేము, కానీ చెస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చింది కోవిడ్ లక్షణాలతో కూడినటువంటి కోవిడ్ మరణంగానే ఇది పరిగణించవచ్చు. అధికారులు నిర్ధారించకపోయినా సరే ఓవరాల్ గా చెస్ట్ హాస్పిటల్ ఈమె ఒక 30 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ పొందుతుంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి ఆమె మహిళ మృతి చెందింది. సోమకళ పేరు. పూర్తిగా కోవిడ్ లక్షణాలే ఉన్నాయి. కోవిడ్ ఎప్పుడైతే మనకి ప్రకటించడం జరిగిందో 3 కేసులు నమోదైనట్టుగా విశాఖలో మనకి అంటే కోవిడ్ లక్షణాలతో ఉండడం, అనుమానాస్పదంగా మరో 23 కేసులు కూడా నమోదై ఉండడం, దాంతోపాటు కేజీహెచ్ లో 3 కూడా చికిత్స పొందుతుండడం, ఈ ఒక మహిళ మరణించడంతో విశాఖలో కలకలం రేపుతుంది. ప్రధానంగా కోవిడ్ గతంలో మనం మరణాలను చూసాం, భయభ్రాంతులకు గురయ్యాము. ప్రజలంతా కూడా దీని మీద ఇప్పటికే అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా కోవిడ్ ఏ రూపాన కబలిస్తుందో, ఏ వైపు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ప్రధానంగా ఇప్పుడు అంటే డిసెంబర్ లో మనకి వస్తుంటది కోవిడ్. ఇప్పుడు కూడా ఆ టైంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. డాక్టర్లు కూడా చెప్తుంది మాస్కులు ధరించాలి, పబ్లిక్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ టైంలో ఈ మరణం మనకి తెలియడం బాధాకరమైన విషయమే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది? హలో, రైట్, థ్యాంక్ యూ.